ఒకళ్ళ ఇంట్లో ఒక పనమ్మాయిని పెట్టుకున్నట్ట. పనమ్మాయి వారం రోజులు చాలా బాగా చేసిందట. తర్వాత అమ్మాయి రాకుండా మా చెల్లెలు వస్తుందమ్మా అని పెట్టిందట. దాని తర్వాత ఇంకోరు వారం రోజులు పోయిన తర్వాత ఇంకోళ్ళ ఇంట్లో కూడా సేమ్ అపార్ట్మెంట్లో ఇలాగే చేసుకుంటూ వెళ్తోంది. ఈ అమ్మాయి జీతం ఏమో 5,000కి మాట్లాడుకుని వాళ్ళకి 4,000కి ఇంకోళ్ళని మాట్లాడేసి తీసుకొచ్చి సెట్ చేసేసి వెళ్ళిపోతుంది. అంటే మనుషులు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే పని వాళ్ళని ఎప్పటి నుంచో ఇలా పెట్టడం, వాళ్ళని ఇచ్చేయటం అలాంటివన్నీ ఉన్నాయి. కానీ మనకి ఎవరు నమ్మకస్తులు అని మనం పెట్టుకుంటే వాళ్ళు వారం రోజులు నెల రోజులు మనకు నమ్మకంగా చేసి మా చెల్లి మా అక్క అని చెప్పి ఇంకోళ్ళని దింపేసి అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతుంటే వాళ్ళ ఇంట్లో వెండి కుంది, వెండి స్పూను, పిల్లాడి సెర్లాక లేకపోతే ఒక ఆవిడ అడిగిందిట, మనం నువ్వు పెట్టావు పని అమ్మాయిని, ఆ అమ్మాయిది ఏంటంటే నాకేం సంబంధం అమ్మా, పెట్టడం వరకే నాది, కానీ ఇంట్లో జాగ్రత్త పెట్టుకోవాల్సిన వస్తువులు నీదే కదా సంబంధం, నేనేం చేస్తాను అంటే నువ్వే కదా మీ చెల్లెలని పెట్టిందంటే, కాదమ్మా నాకు వేరే పని తగిలింది, అందుకని మంచి పని తగిలింది, అందుకని తీసుకొచ్చి పెట్టాను, మేమందరం బంధువులేమి, కానీ అది కొట్టేస్తుంది దానికి నేను ఆ సమాధానం చెప్పేది అని చెప్పి అడిగిందిట. అది అంటే పిల్లలకి పెట్టే సిర్లాకు దీపారాధన కుందులు కూడా ఎత్తేస్తుంటే వాటిని కూడా ఎక్కడ చూసుకుంటూ ఉండాలి పరిస్థితి వస్తుంది. అందుకని డిష్ వాషర్ కొనుక్కుని దాంట్లోనే వెండి సామాన్లు చాలా బాగా బ్రహ్మాండంగా వస్తాయి. సిల్వర్ ఏదన్నా ఉంటే ఇక పని అమ్మాయిలకు వేయకుండా, ఒకసారి మన ఇంట్లోంచి ఒక వస్తువు పోయిన తర్వాత మేము తీయలేదని అబద్ధాలు ఆడటం, ఇంకా అక్కడి నుంచి పోలీసులు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. డిష్ వాషర్లో వేసుకుంటే బ్రహ్మాండంగా పోతున్నాయండి. ఆ పని చేయండి ఇక నుంచి, అర్థమైందా? పని అమ్మాయిలు కనుక పెడితే వాళ్ళని పెట్టండి, వాళ్ళు తీసుకొచ్చి ఇంకోళ్ళని పెడతాము అంటే మాత్రం మీరు ఒప్పుకోవద్దు. వాళ్ళని మానిపించి మీరంతా మీరు వెతుక్కుని ఇంకోళ్ళని పెట్టుకోండి, ఆ జాగ్రత్తలు తీసుకోండి. అంతేగాని వేరే వాళ్ళని తెచ్చి పెడుతుంది పాపం మన కోసం అది త్యాగం చేసిందని అని ఫీల్ అవ్వమాకండి మీరు. తను చేసే పనులలో ఏదో ఒక లాభం లేకపోతే పని వాళ్ళు చేయటం లేదు, లేకపోతే దొంగలు కూడా తీసుకొచ్చి పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఓకేనా?